రైట్ రైట్ అక్షర్ సత్యం గారు మాట్లాడండి ప్లీజ్. రైట్, ఇప్పుడు ఆమె కలిసిందో లేదో నాకు తెలియదు సార్. పవన్ కళ్యాణ్ గారు ఏ చీకట్లో కలిసిందో పక్కన కలిసి నాకు తెలియదు. లక్ష్మణరావు గారు ఉంటూ ఉండొచ్చు, లేదా దాన్ని జనసేన ఖండించాలి, లక్ష్మణరావు గారు మాట్లాడాలి. చూడండి నేను ఎందుకు చెప్పాలి. రైట్, ఇప్పుడు లక్ష్మణరావు గారు ఇప్పుడు మాట్లాడారు ఇందాక గౌరవంగా, అలా మాట్లాడాడు ముందుసారి కూడా. ఆడు దౌర్భాగ్యుడు ఇది పద్ధతి కాదు, చాలా బాగా మాట్లాడారు. ఇప్పుడు రెండో పాయింట్, పవన్ కళ్యాణ్ ఇది లక్ష్మణరావు గారు అనేది ఏంటంటే, తల్లిని తిట్టించినప్పుడు స్పందించలేదు, ఈ పొత్తులు పోతలేదు, నీ అన్నం తిట్టిపోతలేదు అని. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది తల్లి మీద కక్ష తీర్చుకుని, తల్లిని తిట్టిన వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి, లేదా అన్నగారిని తిట్టిన వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి రాజకీయ పార్టీ పెట్టలేదు. ఆయన పెట్టింది ప్రజల కోసం పెట్టాడు. ఆ ప్రజల కోసం, ధర్మం కోసమే నిలబడి ఉన్నాడు. నాడు పాండవులు ఎలా నిలబడి ఉన్నారో ఇతను అలాగే నిలబడ్డాడు. అందులో అతను నాశనం అయిపోతున్నాడు, అయిపోయింది కానీ ధర్మమే అంటున్నాడు అతను. మీరు ఖండించడానికి కదా కార్యకర్తల సైడ్ రాకపోవడం తప్పు అని చెప్పిన కానీ ఆయన పొత్తు ధర్మం అంటున్నాడు. నా అన్నగారిని తిట్టారని పొత్తులని చిడిపోతే ప్రజలు చేయంటారు. ఇంకో పాయింట్, ఇప్పుడు ఆ వీడియో వచ్చింది నిన్న సాయంకాలం ఎప్పుడో వచ్చింది. నిన్నటి వరకు చెన్నై కోర్టులో కేసు కాబట్టి ప్రభుత్వాలు స్పందించకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఆ ఆరోపణ వీడియో బయటకు వచ్చింది కాబట్టి అది ఆ లక్ష్మణరావు గారు పార్టీ రిలీజ్ చేసిందా, లేదా ఆ వినితో కూడా సీక్రెట్ గా రిలీజ్ చేసిందా, లేదా ఇంకొక ఎవడన్నా రిలీజ్ చేసాడా అనేది పోలీసులు విచారణ చేయాలి. ఇప్పుడు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. టెక్నికల్ గా, లీగల్ గా నాకు తెలియదు. కానీ నేను ఒక లేమేన్ గా ఖచ్చితంగా ఏపీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి విచారణ జరిపి దోషిని శిక్షించాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వం కలగజేసుకోకపోతే డిమాండ్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు తాను స్పందిస్తారో, తన పార్టీ తరఫున మనోహర్ గారితో మాట్లాడమంటారు, లేదా ఇంకొక ఎమ్మెల్యే ఎంపీలతో స్టేట్మెంట్ ఇప్పించారో ఖచ్చితంగా టీడీపీని డిమాండ్ చేయాలి. అవసరమైతే అది సుధీర్ రెడ్డి గారు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అతను వీడియో కరెక్ట్ అని తేలితే మాత్రం ఎమ్మెల్యే కూడా సస్పెండ్, ఎమ్మెల్యే కూడా క్యాన్సిల్ చేయాలి. అలాగే కొట్టే స్థాయి సంబంధం ఉన్నా, లేకపోతే ఇంకొక సంబంధం ఉన్నా వాళ్ళని కూడా పార్టీని సస్పెండ్ చేయాలి. అంతేగాని లక్ష్మణరావు గారికి కోపం వచ్చి అందరినీ సస్పెండ్ చేసేది అనేది మూర్ఖత్వం అనిపించుకుంటారు. ఇంకొక విషయం, మెయిన్ పాయింట్ ఏంటంటే సార్, జనసేన పార్టీలో ఇంచుమించు 2018 నుంచి అనుకోవచ్చు, 18-19 నుంచి కూడా ఒక ఇంపార్టెంట్ ఇతను ఒక ఎంపీకి సూట్ అవుతాడు, లేదా ఎమ్మెల్యే సూట్ అవుతాడు, లేదా ఇతను అది వైసీపీకి జనసేనకి థ్రెట్ అవుతుంది, వైసీపీకి ఈ టీడీపీకి థ్రెట్ అవుతాడు అన్న వాళ్ళందరినీ కూడా జనసేన నుంచి దూరం అవుతున్నారు సార్. దానికి ఎవరో రెస్పాన్సిబుల్, లక్ష్మీనాథ్ గారు రెస్పాన్సిబుల్, అక్షర లక్ష్మి రెస్పాన్సిబుల్, లేదా అక్కడ ఉన్న పూజారి రెస్పాన్సిబుల్ అనేది దేవుడికి తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుని ఇటువంటి నాయకులు, మొన్న ఎవరో ఆ కొవ్వూరు ఎమ్మెల్యే రామారావు గారిని దూరం చేయడం కానీ, లేదా ఒక లక్ష్మీరావు గారి జేడి లక్ష్మీనారాయణ గారు కానీ, ఈ వినిత కోట కానీ, కిరణ్ రాయ్ కానీ, ప్రతి జిల్లాలో కూడా తొక్కేస్తున్నారు సార్. ఒక యాక్టివ్ ఉన్న నాయకులు టీడీపీ వాళ్ళు అయితే, వైసీపీ వాళ్ళు వాళ్ళ కలిసి అయితే విడిగా అయితే తొక్కేస్తున్నారు ఏదో విధంగా ఆరోపణలు చేసి. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు కళ్ళు తెరిచి ఆ యోగా నుంచి బయటకు వచ్చి కాపాడుకోకపోతే మాత్రం రేపు పొద్దున్న ఈ వైసీపీ టీడీపీ ఒక్కటై నేను ఏదైతే ఆరోపణ చేస్తున్నా వాళ్ళిద్దరు ఆ రెండు పార్టీలే ఉంటాయి. కానీ జనసేనకు సపోర్ట్ చేసి వాళ్ళందరికీ కష్టాలు వచ్చినప్పుడు నేను కష్టం వెనకాల ఉండనంటే ఎవరుంటారు సార్? రేపు పొద్దున్న నాకు అదే పొద్దున్న సపోజ్ ఒక రాయపాటి అధినేకి అదే పరిస్థితి వస్తే, రేపు పొద్దున శివపార్వతి గారికి అదే పరిస్థితి వస్తే, రేపు పొద్దున ఇంకో ఎమ్మెల్యేకి ఎంపీకి అదే పరిస్థితి వస్తే పార్టీ వెనకరానంటే వాళ్ళు బతికేది అనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు 2 సార్లు మీకు లైఫ్ ఇచ్చారు. ఆ లైఫ్ ఇచ్చిన పార్టీని పవన్ కళ్యాణ్ గారు ఇరుకులో పెట్టడం భావ్యం కాదు. ఇప్పుడు కానీ విచారణకు ఆదేశించి చర్యలు తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క పరువు నిలబడుతుంది. లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పరువును బజార్లో పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అవుతారని నేను భావిస్తున్నాను సార్. రైట్ సార్, ఇది నా అభిప్రాయం కాదు, రాష్ట్ర ప్రజల అభిప్రాయం ఇది. రైట్ సార్, లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు, నేను ధర్మంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పొత్తు నుంచి బయటకు వచ్చానని వైఎస్ఆర్ పార్టీ అనట్లేదు, నేను అనట్లా. కానీ నీ పార్టీ కార్యకర్తల మీద దాడి జరిగినప్పుడు స్పందించాలి కదా, ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. సరే, మీ అన్నయ్యని తిట్టినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తే పొత్తు ఇడిపోదు కదా. అయ్యా బాలకృష్ణ గారు వాళ్ళు మాట్లాడటం తప్పు అంటే తప్పేముంది? అయ్యా వినిత కోట మీద జరిగింది ఇది తప్పు, ఆవిడ చేయలేదు, నాకు మగ సుధీర్ రెడ్డి అన్న ఒక మాట అంతా పొత్తిడిపోతుందా? అమ్మ నా బూతులు తిడతా ఉన్నారు టీడీపీలో పవన్ కళ్యాణ్ గారిని, అసెంబ్లీ సాక్షిగా తిడతా ఉన్నారు. అలా ఒక పక్కన బొత్స చౌదరి గారు ఎండగట్టేస్తా ఉన్నాడు, ఒక పక్కన బొండ ఉమా మాట్లాడతాడు, ఇంకో పక్కన ఇంకొక ఆయన మాట్లాడతాడు. ఇంతమంది మమ్మల్ని టార్గెట్ చేసినా మమ్మల్ని కాదులే, దున్నపోత మీద వర్షం పడితే మాకేటని అనుకుంటే ఎవరేం చేస్తారు? మేము ఒకటే సార్, అది మీ ఇష్టం, మీ అంతకంత నువ్వు పొత్తులు ఉంటారు, నువ్వుతో కలకాలం
20 కాదు 30 కాదు 100 సంవత్సరాలైన పొత్తులో పవన్ కళ్యాణ్ గారు ఉండాలా? తన జీవితకాలం డిప్యూటీ సీఎం పదవో నాకు హోమ్ మినిస్టర్ పదవో లేకపోతే ఇంకొక 5-6 శాఖలకి మంత్రిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. తప్పలేదు.